అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ ఎలా ఉన్నారు? సో ఇప్పుడైతే ఎక్కడికి వచ్చాము చెప్పు, మనం ఎక్కడికి వచ్చాము? సో ఇప్పుడైతే మేము 6 Flags డిస్కవరీ కింగ్డమ్ అనే ఒక అమ్యూజ్మెంట్ పార్క్ వచ్చాము. అండ్ సో ఈరోజు అయితే అక్కడైతే డాల్ఫిన్ షో అన్నీ ఉంటాయి. సో ఇప్పుడైతే పార్క్ చేసాము. అండ్ ఈషా అయితే వీడియో చేద్దాం అనుకున్నాను కార్ రన్నింగ్ లో ఉన్నప్పుడు. ఈషా అయితే నిద్రపోయింది అనమాట, ఇంటి దగ్గర నిద్రపోయి ఇప్పుడు లేచింది. సో అందుకని వీడియో చేయలేదు, నువ్వు నిద్రపోతున్నావు అని. సో ఇప్పుడైతే మా అఖిల్ ఉన్నాడు ఇక్కడ వెనక. హాయ్ తిప్పురానా. అండ్ ఇక్కడేమో ఈషా ఉంది. ఈషా సే హాయ్. ఇప్పుడే పార్కింగ్ చేసాము. అండ్ ఇప్పుడైతే లోపలికి వెళ్ళి అండ్ డిస్కవరీ కింగ్డమ్ ఎట్లా ఉంటుందో చూపిస్తాను. సో స్టే ట్యూన్ టు. ఇప్పుడు చాలా దూరం నడవాలి. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 10 minutes 15 minutes వాక్ ఉంది. సో ఎంట్రన్స్ దగ్గరికి పార్కింగ్ నుంచి. సో మళ్ళీ వ్లాగ్ అక్కడ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత టికెట్ కౌంటర్ ఇవన్నీ ఉంటాయి కదా, సెక్యూరిటీ చెక్, అక్కడ నుంచి అయితే వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. సో ఇప్పుడైతే స్టే ట్యూన్ టు. Okay. Sleeping. Tiger is sleeping. Okay. టెంపుల్ ఆఫ్ ద టైగర్. టెంపుల్ ఆఫ్ ద టైగర్. ఇక్కడ ఒక టైగర్ ఉంది. ఆ టైగర్ కూడా బాగా తిరిగి నిద్రపోతుంటుంది. సో దాన్ని అయితే గ్లాస్లో నుంచి చూసాం కదా. చూసావు టైగర్ని? బిగ్ టైగర్ లేకప్పా లేకప్ప అంటారు. నేను లేపుతావు నువ్వు. సరే ఏమన్నా బాగా చెప్తాను. సో ఇప్పుడైతే డిస్కవరీ థియేటర్కి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ చాలా బర్డ్స్ ఉంటాయి. సో ఆ బర్డ్స్ గురించి కొన్ని షోస్ జరుగుతాయి, అవి చూద్దాము. లెట్స్ గో. Flying is a very energy-intensive sport for these birds. So they need a lot of strong muscle mass. It's similar to human sprinting. So in our అక్కడ కొన్ని పక్షులు కూడా ఉన్నాయి. సో వాటికి 2 years అంట, 2 years old అంట ఈషా దట్ బర్డ్. సో ఇక్కడైతే 2 లయన్ కప్స్ ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి అన్నమాట. అండ్ అవైతే ఫైటింగ్ చేసుకుంటున్నాయి అండ్ అట్లాగే 2 కలిసి ఆడుకుంటున్నాయి. చాలా బాగుంది. అండ్ మా ఈషాకి అయితే చాలా బాగా నచ్చినాయి, ఎందుకంటే ఇది చాలా దగ్గరికి కనిపిస్తున్నాయి అనమాట. జస్ట్ ఆ మెష్ ఒకటే అడ్డం. సో ఇది కూడా అయితే మా ఈషా ఫేవరెట్ ప్లేస్. సో ఇప్పుడు చాలాసార్లు వెళ్ళాం, ఎప్పుడు ఇక్కడ చాలాసేపు ఉంటుందన్నమాట వాటిని చూస్తా. హలో ఎవ్రీవన్, మేమైతే ఇప్పుడు మౌంటైన్ లైన్ చూడటానికి అయితే ఇక్కడ ఉన్నాము. అండ్ లోపలైతే మౌంటైన్ లైన్ అటు ఇటు ఇటు అటు అటు ఇటు తిరుగుతానే ఉంది. అదిగో అట్లా తిరుగుతా ఉంది. అండ్ మధ్యలో ఎంత ఉందో అక్కడ ఒకసారి ఇటు
ఇటు ఇటు తల దించు కొంచెం. పర్ఫెక్ట్గా. అది అక్కడ ఫాక్లేదు, ఫాక్స్ అది అదిగో వాడు వాడద్దు వాళ్ళ ఉంది కదా. సో ఇవి బేబీ ఫాక్స్ పక్కన ఫాక్స్ అది నిషా కూడా మూవింగ్. స్లీపీ బేబీ ఫాక్స్ ఇస్ స్లీపింగ్. అండ్ ఫిగ్ June 7, 2025 Now we are going to Cheetah Creek. వాళ్ళ తిరుగుతుంది అది చక్కగా. సో ఇప్పుడైతే మేము జిరాఫీ దగ్గరికి వచ్చాము. అండ్ ఇక్కడైతే 2 జిరాఫీసే ఉన్నాయి. అండ్ వీటికి మనం ఫీడింగ్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ చాలామంది లైన్లో నుంచొని ఉన్నారు జిరాఫీకి ఫీడ్ చేయడానికి. కానీ ఈ జిరాఫీ అయితే అందరికంటే ఆపోజిట్ డైరెక్షన్లో నుంచొని ఒకే యాంగిల్లో అంతే నుంచింది చాలాసేపు. సో ఇంకా కొద్దిసేపు వెయిట్ చేశారు, అది ఎంతకి రావట్లేదు. సో దానికి ఆకలి వేయట్లేదేమో. సో అందుకని ఇంకా గేట్స్ క్లోజ్ చేశారు, ఇంకా మనం ఫీడ్ చేయడానికి లేదు. సో ఎంతసేపటికి ఆ జిరాఫీ అట్లాగే ఉన్నింది ఆపోజిట్ డైరెక్షన్లో. సో ఇదైతే మిస్ అయ్యాము. అండ్ నెక్స్ట్ ఇంకో చోటుకి వెళ్దాం. సో ఇప్పుడైతే మేము లైన్ సెక్షన్కి వచ్చాము. ఇక్కడైతే 2 లైన్స్ ఉన్నాయి. అండ్ ఒకటైతే అప్ సైడ్ డౌన్ పడుకొని నిద్రపోతుంది, అండ్ ఇంకోటి అయితే మంచిగా నిద్రపోతుంది. అండ్ మ్యాక్సిమం మేము వచ్చినప్పటికీ యానిమల్స్ అన్నీ కూడా స్లీపింగ్ మోడ్లోనే ఉన్నాయి, చీతా తప్పించి. అండ్ ఇవైతే ఇక్కడైతే కొన్ని వీడియోస్ ఫొటోస్ అవి తీసుకున్నాము. అండ్ దట్స్ ఇట్. అండ్ ఇప్పుడైతే ఇంకొక చోటుకి వెళ్దాం. సో మేమైతే జూకి వెళ్ళిన రోజైతే ఫుల్ హాట్ డే. అండ్ ఇది అంతా కొండ మీద ఉంటుంది జూ. సో కాబట్టి ఎక్కువ అప్ అండ్ డౌన్స్ వాకింగ్ అనమాట. సో మేమైతే ఫుల్ టైర్డ్ అయిపోయాము. అండ్ కాళ్ళ నొప్పులు కూడా వచ్చినాయి అనమాట ఎక్కి దిగి. అండ్ సో ఇదైతే యుఎస్లో సమ్మర్ సీజన్. సో ఇట్లా ఉంటుంది. సిఎల్కో ఫీడింగ్ టైం పదా. సో మేమైతే సీఎల్ దగ్గరికి వచ్చాము. అండ్ ఇక్కడైతే చాలా ఉన్నాయి, కానీ అన్నీ కూడా నిద్రపోతున్నాయి అనమాట ఒడ్డున. సో వీడియోలో చూస్తే మీకే తెలుస్తుంది, చాలా ఉన్నాయి. అండ్ మ్యాక్సిమం అన్నీ అయితే స్లీప్ మోడ్లోనే ఉన్నాయి. సో ఇప్పుడైతే మేము స్టింగ్ రే దగ్గరికి వచ్చాము. అండ్ ఇక్కడైతే ఒక ఫౌంటైన్ ఉంది. ఆ ఫౌంటైన్ లోపల చాలా స్టింగ్ రేస్ అండ్ ఇంకొన్ని ఫిషెస్ అవి కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడైతే స్టింగ్ రేని టచ్ చేయడానికి అలౌడ్ అనమాట. సో అందరూ స్టింగ్ రేని టచ్ చేస్తున్నారు. అండ్ టచ్ చేసిన తర్వాత పక్కన వాష్ బేసిన్స్ ఉన్నాయి. సో అందరూ హ్యాండ్స్ వాష్ చేసుకుంటున్నారు. మేమైతే టచ్ చేయలేదు. అండ్ ఇంకొన్ని ఫిషెస్, డిఫరెంట్ ఫిషెస్ కూడా ఇక్కడ వీడియో చేస్తారు. నిషా This is for the safety of the stingray and the protection of your property. This is stingray water. These boys do not know how to fly. సో ఇప్పుడైతే మేము పెంగ్విన్స్ దగ్గరికి వచ్చాము. అండ్ ఇవైతే వాళ్ళు క్యూట్గా, వాళ్ళు చాలా బాగున్నాయి చూడటానికి. అండ్ ఇక్కడైతే చాలా ఉన్నాయి. సో పెంగ్విన్స్కి ఎక్కువ
కోల్డ్ అట్మాస్ఫియర్ కావాలి కాబట్టి కొన్ని చాలా స్ప్రింక్లర్స్ అన్నీ కూడా వాటి చుట్టూరు ఉన్నాయి, వాటర్ స్ప్రింక్లర్స్. అండ్ చాలా బాగున్నాయి అనమాట ఇవి చూస్తుంటే. అండ్ మా ఈషా అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది ఇక్కడ. సో ఇప్పుడైతే మేము షార్క్ ఎక్స్పీరియన్స్ దగ్గరికి వచ్చాము. అండ్ ఈ ప్లేస్లో ఈ షార్క్స్ అయితే మాత్రం ఆసమ్గా ఉంటుంది. అండ్ లోపలికి వెళ్ళి ఆ షార్క్స్ ఎట్లా ఉంటాయో చూపిస్తాను. సో లెట్స్ గో. సో ఈ షార్క్ దగ్గర అయితే మనకి గ్లాస్ ఎక్వేరియం ఉంటుంది, హోల్ మొత్తం అనమాట, కంప్లీట్గా 360 degrees గ్లాస్ ఎక్వేరియము. అండ్ ఇక్కడైతే మనం షార్క్స్ని చాలా దగ్గరగా చూడొచ్చు, జస్ట్ గ్లాస్ ఒకటే మనకు అడ్డం అనమాట. అండ్ ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద షార్క్స్, ఇంకా రకరకాల ఫిష్లు చాలా ఉన్నాయి. అండ్ ఇదైతే మాత్రం షార్క్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడైతే మేము రెయిన్ ఫారెస్ట్ ట్రైల్కి వెళ్తున్నాము. అండ్ దీని లోపలైతే కొన్ని బటర్ఫ్లైస్ ఉంటాయి, బటర్ఫ్లై గార్డెన్. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందో చూపిస్తాను. లెట్స్ గో. సో ఈ బటర్ఫ్లై పార్క్లో అయితే పెద్ద బటర్ఫ్లైస్ అయితే ఎక్కువగా లేవు. అండ్ ఇక్కడైతే చాలా ఉక్కగా ఉంది, ఎందుకంటే బటర్ఫ్లైస్ బయటికి వెళ్ళిపోకుండా మొత్తం క్లోజ్డ్ అనమాట ఇది లోపలంతా. కాబట్టి ఆ వేడికి అండ్ ఆ క్లోజ్డ్కి ఎక్కువసేపు అయితే ఉండలేకపోయాం, మాకైతే బాగా స్వెట్ వచ్చేసింది. సో మేమైతే జస్ట్ ఒక రౌండ్ తిరిగేసి బయటకు వచ్చేసాము. సిక్స్ ఫ్లాగ్స్ డిస్కవరీ కింగ్డమ్ అయితే చాలా పెద్దది. అండ్ మేమైతే పార్క్ మొత్తంలో సగమే కవర్ చేసాము, ఇంకా హాఫ్ ఉంది. మాకైతే బాగా కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి అండ్ ఎండకి ఇంకా అలసిపోయాం అనమాట. సో అందుకని ఇంకా మేమైతే తిరిగి బ్యాక్ ఇంటికి వెళ్ళిపోదామని వచ్చేస్తున్నాము. అండ్ ఫైనల్గా అయితే డాల్ఫిన్ షో మార్నింగ్ ఈవినింగ్ ఉంటుంది. మేము పార్క్ వచ్చినప్పుడు మార్నింగ్ ఒకసారి డాల్ఫిన్ షో కవర్ చేసాము. అండ్ మళ్ళీ ఇప్పుడు వెళ్ళబోయేటప్పుడు ఈవినింగ్ మళ్ళీ ఇంకోసారి డాల్ఫిన్ షో చూసి మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ దట్స్ ఇట్ అనమాట. అండ్ ఈ వీడియోని అయితే నేను ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ హనీ వ్లాగ్.